వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ ఛానల్లో మనకి ఇంట్రడక్షన్ టు పైథాన్ బేసిక్, ఓకే, జీరో నాలెడ్జ్ ఆఫ్ పైథాన్ ప్రోగ్రామింగ్ ఆర్ ఎనీ అదర్ ప్రోగ్రామింగ్. ఓకే, మనకి ఏ ప్రోగ్రామ్ సి లాంగ్వేజ్ రాకపోయినా పర్లేదు, జావా రాకపోయినా పర్లేదు, పైథాన్ అనేది నేను ఇక్కడ జీరో నాలెడ్జ్ నుంచి అడ్వాన్స్ నాలెడ్జ్ వరకు పైథాన్ అనేది ఈ ఛానల్లో నేర్చుకోవచ్చు. ఓకే, సో ఈ వీడియోలో దిస్ ఇస్ ద ఫస్ట్ వీడియో. సో దిస్ ఇస్ లెక్చర్ 1, ఇంట్రడక్షన్ టు పైథాన్. సో ఈ వీడియోలో మనం వాట్ ఈస్ పైథాన్ అండ్ వై పైథాన్, వాట్ ఈజ్ ఇట్ కాల్డ్ డైనమికల్లీ టైప్డ్ లాంగ్వేజ్ పైథాన్ అనేది. సో వేర్ కెన్ వి యూజ్ పైథాన్ ఎక్కడ యూజ్ చేస్తాం, అండ్ ఫుల్ సిలబస్ ఈ ఛానల్లో కవర్ చేయాల్సినటువంటి ఫుల్ సిలబస్ కూడా మనకి ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో. అండ్ ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి తెలుగులో ఉంటుంది అండ్ లైన్ బై లైన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, సో లెట్స్ స్టార్ట్ విత్ ద టాపిక్. సో హియర్ let me take the pen now. So what is Python? Okay, so Python అనేది ఏంటి? So Python is a popular programming language. Okay, so what is program అంటే ఏంటి, and what is language? Okay, it is a popular programming language. So what is programming and what is language? Okay, so ఇక్కడ ప్రోగ్రామింగ్ అంటే ద సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ఓకే, లెట్ మీ టేక్ వాట్ ఈస్ ప్రోగ్రామ్ అంటే, లెట్ మీ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడైనా క్యాలిక్యులేటర్ యూజ్ చేశారా? క్యాలిక్యులేటర్. ఓకే, సో ఏం చేస్తారు మీరు క్యాలిక్యులేటర్లో? 2 + 3 = ఓకే, 2 + 3 = అనగానే మనకి రిజల్ట్ అనేది 5 వస్తుంది. సో ఈ రిజల్ట్ ఎలా వస్తుంది అంటే ఆ క్యాలిక్యులేటర్లో సమ్ ప్రోగ్రామ్ ఉంటుంది. సో ఆ ప్రోగ్రామ్ అనేది ఈ ఎడిషన్ 2 + 3 ఎడిషన్ చేసి మనకి రిజల్ట్ అనేది 5 ఇస్తుంది. సో వాట్ ఇస్ ప్రోగ్రామ్? ఆ ప్రోగ్రామ్ ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు టేక్, ఓకే, ఫస్ట్ లెట్ మీ టేక్ యూజర్ నుంచి ఇన్పుట్ 1 తీసుకోవాలి. ఓకే, దిస్ ఈజ్ ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను వేరియబుల్స్ అనుకుంటున్నా. సో ఎక్స్ అండ్ ప్లస్ వై = సమ్ రిజల్ట్ జెడ్. ఓకే, సో ఎక్స్ అనేది ఇక్కడ ఒక వేరియబుల్. సో లెట్ అస్ టేక్, మనం ఒక ఫర్ ఎగ్జాంపుల్ మన లాంగ్వేజ్లో మాట్లాడుకుంటే, ఓకే, నేను ప్రోగ్రామింగ్ అనేది రాస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ మీ టేక్ హియర్ ప్రోగ్రామ్ స్టార్టెడ్. సో మన లాంగ్వేజ్లో మాట్లాడుకుంటే ఇక్కడ ఎక్స్ అనేది ఇన్పుట్. ఓకే, టేక్ ఎక్స్ వాల్యూ అండ్ టేక్ వై వాల్యూ. ఓకే, అండ్ టేక్ ఆపరేటర్. ఓకే, అండ్ గివ్ రిజల్ట్. సో ఇవి ఇన్స్ట్రక్షన్స్. సో ఇవి ఇన్స్ట్రక్షన్స్ ఇన్ అవర్ లాంగ్వేజ్, మన లాంగ్వేజ్లో మన కన్వీనియంట్గా అని చెప్తున్నా నేను. సో ఎక్స్ వాల్యూ తీసుకో అండ్ వై వాల్యూ తీసుకో, ఆపరేటర్ తీసుకో, ప్లస్ ఆపరేటర్ అంటే దిస్ ఈజ్ ఆపరేటర్. ఓకే, ఆపరేటర్ తీసుకో అండ్ గివ్ ద రిజల్ట్. ఎడిషన్ చేసి ఆపరేషన్ జరిగి రిజల్ట్ ఇవ్వు అని చెప్తున్నాం. ఎవరికి? క్యాలిక్యులేటర్కి చెప్తున్నాం. సో ఆ క్యాలిక్యులేటర్ ఏం చేస్తుందంటే ఎక్స్ వాల్యూ వై వాల్యూ తీసుకొని ఎడిషన్ చేసి మనకి రిజల్ట్ అనేది ఇస్తుంది. సో దీన్ని ఏమంటామంటే ఇన్స్ట్రక్షన్స్ అంటాం వీటిని. ఓకే, వీటిని ఇన్స్ట్రక్షన్స్ అంటాం. ది సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని మనము ప్రోగ్రామ్ అంటాం. ఓకే, ప్రోగ్రామ్. ఒక మెషిన్ వర్క్ చేయాలంటే మనకి ఒక కంప్యూటర్ కానీ ఒక మొబైల్ కానీ ఎనీ ఎలక్ట్రానిక్ డివైస్ ప్రాపర్ ఫంక్షనింగ్ జరగాలి అంటే దానికి మనం ప్రోగ్రామ్ రాయాల్సి ఉంటుంది. సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. జస్ట్ మనం ఇన్స్ట్రక్ట్ చేస్తున్నాం అనమాట.
ఎవరిని? కంప్యూటర్ని కానీ క్యాలిక్యులేటర్ని కానీ ఈ వర్క్ చేయని చెప్పి దానికి మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో దీన్ని ప్రోగ్రామ్ అంటాం. ఓకే, దెన్ వాట్ ఈస్ లాంగ్వేజ్? సో లాంగ్వేజ్ అంటే ఓకే, లాంగ్వేజ్ అంటే ఇక్కడ కంప్యూటర్ అర్థం చేసుకోవడానికి. ఓకే, కంప్యూటర్, లెట్ మీ గో డౌన్ హియర్. ఓకే, what is languages? Let us take a computer here, okay, and keyboard. సో మనం ఇక్కడ కంప్యూటర్కి మనం హెలో అని టైప్ చేసినప్పుడు, ఓకే, ఇది డైరెక్ట్గా హెలో అని దీనికి అర్థం కాదు. బికాస్ కంప్యూటర్ విల్ అండర్స్టాండ్, ఓకే, కంప్యూటర్ అనేది జీరోస్ అండ్ వన్స్ని మాత్రమే అర్థం చేసుకుంటుంది. ఓకే, దీన్ని బైనరీ లాంగ్వేజ్ అంటాం. ఓకే, బైనరీ లాంగ్వేజ్ని అర్థం చేసుకుంటుంది, లేదా లో లెవెల్ లాంగ్వేజ్ అని అనొచ్చు. ఈ మన ఇంగ్లీష్, హలో ఇంగ్లీష్ అనేది, ఈ హలో అనేది ఇంగ్లీష్లో ఉంది కదా, సో ఇది మనకి కంప్యూటర్ అనేది అర్థం చేసుకోదు. ఎనీథింగ్ మీరు 2+3 అని ఇచ్చినా కూడా అది అర్థం చేసుకోదు. బట్ దానికి అండర్స్టాండ్ అవ్వాలి అని అంటే మనం ఒక లాంగ్వేజ్ని డెవలప్ చేయడం జరిగింది. అది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2+3 డైరెక్ట్గా ఇచ్చేస్తే మనకి 2+3 డైరెక్ట్గా ఎడిషన్ అవ్వదు, దానికి అర్థం కాదు. బట్ ఈ 2+3 అనేది కన్వర్ట్ అవుతుంది, ఏది జీరోస్ అండ్ వన్స్కి కన్వర్ట్ అయ్యి మనకి రిజల్ట్ అనేది క్యాల్కులేట్ చేసి చూపిస్తుంది. సో ఈ 2+3 ఈ హెల్లో అనేవి మనం అర్థం చేసుకోగలుగుతున్నాం, బట్ మెషిన్ అనేది అర్థం చేసుకోలేకపోతుంది. కాబట్టి మనం అర్థం చేసుకునే లాంగ్వేజ్ని హై లెవెల్ లాంగ్వేజ్ అని అంటాం. ఓకే, యూజర్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్, ఓకే, దాన్ని హై లెవెల్ లాంగ్వేజ్ అంటాం. సో ఈ లాంగ్వేజెస్ మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యూజర్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ని హై లెవెల్ లాంగ్వేజ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూజర్ సి లాంగ్వేజ్ అర్థం చేసుకుంటాడు, ఫర్ ఎగ్జాంపుల్ నాట్ సి, తెలుగు అర్థం చేసుకుంటాడు అనుకుందాం, తెలుగు. ఇంకో పర్సన్ ఇంగ్లీష్ అర్థం చేసుకోగలుగుతాడు. ఓకే, సో డిఫరెంట్ లాంగ్వేజెస్ ఆర్ దేర్ టు అండర్స్టాండ్. లైక్ దట్ ఒక కంప్యూటర్ కూడా మనకి అర్థం చేసుకోవడానికి మనం ఒక లాంగ్వేజ్లో రాయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సి లాంగ్వేజ్ అంటే సి లాంగ్వేజ్ కానీ, C++ కానీ, పైథాన్ కానీ, ఓకే, అండ్ జావా. సో ఇవన్నీ కూడా లాంగ్వేజెస్. బట్ వాట్ ఇస్ ఆపరేషన్స్ ఆర్ సేమ్. ఓకే, నువ్వు 2+3 ఇస్తే సేమ్ రిజల్ట్ 5 అనే రిప్రజెంట్ చేస్తుంది, సి లాంగ్వేజ్లో అయినా, C++లో అయినా, పైథాన్లో అయినా, జావా అయినా. బట్ సింటాక్సెస్ ఆర్ డిఫరెంట్. ఓకే, తెలుగులో వేరే రకంగా రాస్తాం, ఇంగ్లీష్లో వేరే రకంగా రాస్తాం, బట్ మీనింగ్ ఇస్ సేమ్. ఓకే, దట్స్ ఇట్. సో మనకి ఇక్కడ పైథాన్ నేర్చుకోవడానికి ఎనీ ప్రీరిక్విసైట్ లాంగ్వేజెస్ అంటే ప్రీవియస్ నాలెడ్జ్ ఏమైనా ఉండాలి అని అంటే నో కోడింగ్ నాలెడ్జ్. ఓకే, అవసరం లేదు ప్రీవియస్లీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సి లాంగ్వేజ్ వచ్చి ఉండాలా అంటే అవసరం లేదు, బికాస్ మనం ఇక్కడ పైథాన్ అనేది 0 to ఓకే అడ్వాన్స్ అంటే బేసిక్ నుంచి ఈ ఛానల్లో చెప్పడం జరుగుతుంది. కాబట్టి మనకి సి లాంగ్వేజ్ రావాల్సిన అవసరం లేదు అండ్ C++ రావాల్సిన అవసరం లేదు. సో పైథాన్ మీరు స్టార్టింగ్ నుంచి వింటే కనుక సెట్ అయిపోతుంది. ఓకే, మీకు వన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కంప్లీట్గా ఈ వీడియోలో ఈ ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కమ్ బ్యాక్ టు టాపిక్. సో ఇప్పుడు ఇక్కడ ఇది మల్టీపర్పస్ అండ్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, సో చెప్పాను నేను హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి, దట్ ఈస్ యూజర్ అండర్స్టాండబుల్ అంటే మనం అర్థం చేసుకోగలిగేటటువంటి లాంగ్వేజ్ని హై లెవెల్ లాంగ్వేజ్ అంటాం.
ఓకే. జీరోస్ అండ్ వన్స్ మనం అర్థం చేసుకోలేము. ఓకే. జీరోస్ అండ్ వన్స్ 01, 01. వాట్ డు యూ మీన్ ఆఫ్ దిస్ థింగ్? 01, 01 అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒకవేళ హలో అనేది రిప్రజెంట్ చేస్తుంది అనుకుంటే, ఓకే. హలో అనేది మనకు అర్థమవుతుంది. బట్ ఈ 01, 01 అంటే మనకు అర్థం కాదు. బట్ ఈ హలో అనేది కన్వర్ట్ చేస్తే బైనరీకి 01, 01 లాగా ఉంది అని అనుకుంటే 01010 అనేది కంప్యూటర్ మాత్రమే అర్థం చేసుకుంటుంది. ఓకే. సో సో మనకి డిఫికల్ట్ రైట్. జీరోస్ అండ్ వన్స్లో ఒక ప్రోగ్రామ్ రాయాలి అంటే, ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి అంటే కంప్యూటర్కి మనకి అది చాలా డిఫికల్ట్. సో దానికి మనం కొన్ని లాంగ్వేజెస్ డెవలప్ చేయడం జరిగింది. దీస్ ఆర్ హై లెవెల్ లాంగ్వేజెస్. ఓకే. అండ్ ఇట్ వాస్ క్రియేటెడ్ బై గైడో వాన్ రాసమ్ అండ్ రిలీజ్డ్ ఇన్ 1991. హియర్ మీకు ఒక పిక్చర్ చూపించడం జరిగింది పర్సన్. సో హీ వాజ్ ద పర్సన్. హీ వాజ్ a mathematician and Dutch. He was from Dutch, I think. సో ఇతను మనకి పైథాన్ ప్రోగ్రామ్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. అండ్ ఇట్ వాజ్ రిలీజ్డ్ ఇన్ 1991, బట్ ఇట్ ఈస్ పాపులర్ నౌ డేస్. ఓకే. సో వేర్ పైథాన్ కెన్ బి యూస్డ్? మనం పైథాన్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే వెబ్ డెవలప్మెంట్లో యూజ్ చేస్తాం. సర్వర్ సైడ్ వెబ్ డెవలప్మెంట్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, మ్యాథమెటిక్స్, సిస్టమ్ స్క్రిప్టింగ్, మెషిన్ లెర్నింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇవి రెండు కూడా నవ్ డేస్ వెరీ పాపులర్ అవుతున్నాయి. మెషిన్ లెర్నింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేవి. సో మెయిన్లీ పైథాన్ ఈజ్ ఫోకస్డ్ ఫర్ ద మెషిన్ లెర్నింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఎందుకంటే పైథాన్లో చాలా లైబ్రరీస్ మనకి కన్వీనియంట్గా ఫర్ మెషిన్ లెర్నింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఉంటాయి. ఓకే. సో అండ్ డేటాబేస్ సిస్టమ్స్, okay, to handle the big data, graphical user interface applications, web frameworks like Django, okay, they are used by YouTube and Instagram, Dropbox, image processing, web scraping, multimedia, scientific computing, text processing, and many more. So this many of applications are there. So it is a multi-purpose. ఓకే. మల్టీపర్పస్ లాంగ్వేజ్. పైథాన్ అనేది మల్టీపర్పస్ అండ్ జనరల్ పర్పస్ వి కెన్ సే. ఓకే. సో వాట్ ఇస్ వై పైథాన్? పైథాన్ ఎందుకు? బిఫోర్ సి లాంగ్వేజ్ ఇస్ దేర్, C++ ఇస్ దేర్, ఓకే, జావా ఇస్ దేర్. వై పైథాన్? పైథాన్ ఎందుకు మరి పాపులర్ అవుతుంది అంటే, సో పైథాన్ వర్క్స్ ఆన్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్. దెన్ వాట్ అబౌట్ సి అండ్ C++? అవి కూడా వర్క్ చేస్తాయి. Okay. So different platform means it is what type of system using that platform. Windows, Mac, Linux. So any Linux కానీ Windows కానీ Mac కానీ పైథాన్ ప్రోగ్రామింగ్ ఒకసారి రాసినట్లయితే, ఓకే, మనం ఒక పైథాన్ ప్రోగ్రామింగ్ ఉంది, అది మనం విండోస్ ప్లాట్ఫామ్లో రాసాం. బట్ వితౌట్ చేంజింగ్ దిస్ కోడ్ మనం ఈ కోడ్ని మ్యాక్లో కూడా రన్ చేయొచ్చు అండ్ లైనక్స్లో కూడా రన్ చేయొచ్చు. సో ఏం చెప్తున్నామంటే ఇక్కడ పైథాన్ వర్క్స్ ఆన్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ అని చెప్తున్నాం. ఓకే. అండ్ నెక్స్ట్ థింగ్ ఇస్ పైథాన్ హ్యాస్ ఎ సింపుల్ సింటాక్స్. ఓకే. సింపుల్ సింటాక్స్ దట్ ఈస్ సిమిలర్ టు ద ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ Python has syntax that allows the developers to write programs with the fewer lines than some other programming languages. Okay. For example, దీనికి చెప్తాను నేను. For example, let me take C language. Okay. C language లో మనం as include, okay, stdio.h ఇలా రాసి some function void main అని చెప్పి, ఓకే, inside printf
హలో అని మనం రాస్తాం. సో దిస్ ఈస్ వాట్ ఇన్ సి లాంగ్వేజ్ మనం హలో అనే స్ట్రింగ్ని ప్రింట్ చేయాలంటే మనం సి లాంగ్వేజ్లో లైన్ నెంబర్ 1, లైన్ నెంబర్ 2 అండ్ లైన్ నెంబర్ 3, లైన్ నెంబర్ 4, లైన్ నెంబర్ 5. సో 5 లైన్స్ ఆఫ్ కోడ్. ఓకే, ఇక్కడ ఎన్ని లైన్స్ ఉన్నాయి? 5 లైన్స్లో రాసాం సి లాంగ్వేజ్లో అయితే. బట్ బట్ వెయిట్, పైథాన్లో ఎలా అంటే పైథాన్లో ఒక స్ట్రింగ్ని ప్రింట్ చేయాలంటే ఇక్కడ మనం డైరెక్ట్గా ప్రింట్ హలో అని ఇవ్వడం జరుగుతుంది ఇన్ పైథాన్. ఓకే, సింగిల్ లైన్లో మనకి ఎగ్జిక్యూట్ అయిపోతుంది, హలో అని అవుట్పుట్ అనేది వస్తుంది. బట్ విరాస్ ఇన్ సి లాంగ్వేజ్లో మనకి ఇవన్నీ లైబ్రరీస్ ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది. వాయిడ్ మెయిన్ ఫంక్షన్, ఇవేంటివి కర్లీ బ్రాకెట్స్, ఇవన్నీ కూడా యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏంటి, కోడ్ అనేది రెడ్యూస్ అయింది పైథాన్లో. సేమ్ ఆపరేషన్ సి లాంగ్వేజ్లో మనకి హలో అనే ప్రింట్ చేస్తున్నాం, పైథాన్లో కూడా హలో అనే ప్రింట్ చేస్తున్నాం. బట్ 5 లైన్స్ ఆఫ్ కోడ్ అనేది మనకి పైథాన్లో సింగిల్ లైన్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ పైథాన్. నెక్స్ట్ ఈజ్ Python runs on interpreter system. Okay, meaning that code can be executed as soon as it is written. Okay, ఇక్కడ పైథాన్ వర్క్స్ ఆన్ ఇంటర్ప్రిటర్ సిస్టమ్ అని చెప్తున్నాం. ఇక్కడ ఒక లైన్ రాయగానే మనకి ఇది లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ పోతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నేను ప్రింట్ వాల్ అని రాశాను అనుకోండి పైథాన్లో. సో ఇది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత నెక్స్ట్ లైన్లో ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, బట్ సి లాంగ్వేజ్లో అయితే మనకి ఎంటైర్ ప్రోగ్రామ్ ఉందా, ఇది ఎంటైర్ ప్రోగ్రామ్, ఈ ఎంటైర్ ప్రోగ్రామ్ కూడా మనకి కంపైలేషన్కి వెళ్తుంది. ఓకే, ఇక్కడ ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుంది అంటే సేమ్ కంపైలర్ ఆపరేషన్ ఏం చేస్తుందో అదే చేస్తుంది, ఎగ్జిక్యూట్ చేస్తుంది డైరెక్ట్గా. ఓకే, సో ఇక్కడ సి లాంగ్వేజ్లో కంపైలర్ ఎంటైర్ ప్రోగ్రామ్, ఓకే, ఫ్రమ్ యాష్ ఇంక్లూడ్ std io.h ఇక్కడ నుంచి కూడా లాస్ట్ వరకు కూడా సింటాక్సెస్ చెక్ చేస్తుంది ఫస్ట్. ఓకే, ఆల్ ద సింటాక్సెస్ కరెక్ట్గా ఉంటే అప్పుడు మనకి ఎగ్జిక్యూషన్కి వెళ్తుంది ఫైల్. ఓకే, వెరాజ్ ఇన్ పైథాన్ ఏమవుతుందంటే ఒక లైన్ రాయగానే మనకి అది ఎగ్జిక్యూషన్కి వెళ్ళిపోతుంది. సో సి లాంగ్వేజ్లో ఎంటైర్ ప్రోగ్రామ్ వెళ్తుంది, బట్ ఇక్కడ మనకి లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది పైథాన్లో. ఓకే, అండ్ పైథాన్ కెన్ బి ట్రీటెడ్ in a procedural way and object oriented way and or functional way. Okay, పైథాన్ని మనం ప్రొసీజర్ వేలో రాయొచ్చు, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ వేలో రాయొచ్చు, ఫంక్షనల్ వేలో రాయొచ్చు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది. ఓకే, నెక్స్ట్ ఇట్ ఈస్ డైనమికల్లీ టైప్డ్ లాంగ్వేజ్. వాట్ ఈస్ డైనమికల్లీ టైప్డ్ లాంగ్వేజ్? ఓకే, ఇక డైనమికల్లీ టైప్డ్ లాంగ్వేజ్ అంటే వి నో నీడ్ టు మెన్షన్ ఓకే data type based on the value assigned. It takes data type. ఓకే, మనం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, డేటా టైప్ అనేది మనం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, మనం సి లాంగ్వేజ్లో ఎలా రాస్తాం? సి లాంగ్వేజ్లో మనం ఒక డేటా టైప్ ఇలా మెన్షన్ చేస్తాం, ఇంట్ ఏ ఈక్వల్ టు ఓకే 50 సెమీకోలన్. ఓకే, అండ్ ఇంట్ బి ఈక్వల్ టు 60 సెమీకోలన్. ఇలా మెన్షన్ చేస్తాం. ఇంట్ అంటే ఏంటి? డేటా టైప్, ఇంటీజర్ డేటా టైప్. 50 అనేది ఇంటీజర్ డేటా టైప్, ఇది వేరియబుల్. దీంట్లో మనం స్టోర్ చేస్తాం 16 ఇందులో, 15 ఇందులో. బట్ వాట్ ఈస్ ద డేటా టైప్? ఇంటీజర్ డేటా టైప్. సి లాంగ్వేజ్లో అయితే మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఇంట్ ఏ, ఇంట్ బి అని. బట్ ఇన్ పైథాన్ మనకి ఏ ఈక్వల్ టు 50 అని డైరెక్ట్గా అసైన్ చేయొచ్చు. అలా అసైన్ చేసినప్పుడు పైథాన్ ఏం అర్థం చేసుకుంటుందంటే
ఏలో ఉన్న డేటా ఇంటీజర్ టైపా, ఫ్లోటా లేదా స్ట్రింగ్ టైపా అని అర్థం చేసుకుంటుంది డిపెండింగ్ అపాన్ ద అసైన్డ్ వాల్యూ. ఓకే, మనం ఇచ్చిన వాల్యూని బట్టి. ఓకే, 50 అనేది ఇంటీజర్, సో పైథాన్ విల్ ఆటోమేటికలీ అండర్స్టాండ్ దట్ ఇట్ ఈస్ ఇంటీజర్ డేటా టైప్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ b ఈక్వల్ టు 50.5 ఇచ్చాం. సో పైథాన్ టేక్స్ ఇట్ ఈస్ ఏ ఫ్లోట్ డేటా టైప్. ఓకే, మనం ఇచ్చిన వాల్యూని బట్టి ఆటోమేటిక్గా ఆ డేటా టైప్ అనేది అసైన్ అవుతుంది. సో వీ నో నీడ్ టు మెన్షన్ ద డేటా టైప్ ఇన్ పైథాన్. సో దాన్ని ఏమంటున్నాం అంటే డైనమికల్లీ టైప్డ్ లాంగ్వేజ్ అంటాం. ఓకే, దిస్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. And next is Python syntax compared to other programming languages. Okay, so Python was designed for readability and has some similarities to to the English language with the influence from mathematics. Okay, just it is like an English language only. Okay, and readability like in C language int a curly brackets ఇవన్నీ కూడా ఉంటాయి. బట్ ఇన్ పైథాన్ డైరెక్ట్గా మనం ఇంగ్లీష్ ఎలా స్టోరీ రాసుకుంటూ వెళ్తామో సో అలాగే మనం పైథాన్ ప్రోగ్రామింగ్ అనేది రాయొచ్చు సిమిలర్ టు ద ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఓకే, and what will happen next thing is Python uses new lines to complete a command. Okay, as opposed to other programming languages which often use semicolons or parentheses. ఓకే, లైక్ మనం ఏం చెప్పాను నేను సి లాంగ్వేజ్లో డేటా టైప్ మెన్షన్ చేసి ఏ ఈక్వల్ టు 50 అని ఇచ్చినప్పుడు సెమీకోలన్ అనేది ఉంటే సి లాంగ్వేజ్లో ఇది ఒక కమాండ్ అని, ఆ కమాండ్ కంప్లీట్ అయిందని చెప్పి మనకి దట్ ఈస్ సి లాంగ్వేజ్ ఆ కంపైలర్కి అర్థమవుతుంది. ఓకే, సెమీకాలన్ ఉంటే లేదా సెమీకాలన్ లేకపోతే మనకి ఎర్రర్ వస్తుంది. ఓకే, ఒకవేళ మనం పైథాన్లో చూసుకుంటే పైథాన్లో డైరెక్ట్లీ ఏ ఈక్వల్ టు 50 నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోతాం కదా b ఈక్వల్ టు 20. ఓకే, నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోయినప్పుడు మనం ఈ కమాండ్ కంప్లీట్ అయిపోయింది అని పైథాన్ అర్థం చేసుకుంటుంది. ఓకే, సో మనం ఎప్పుడైతే నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోయి వేరే కమాండ్ రాస్తున్నామో అట్ దట్ టైం నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోయినప్పుడు పైథాన్ అనేది దాని పైన ఉన్న కోడ్ ఉంది చూసినావా దాన్ని ఆ కమాండ్ కంప్లీట్ అయిపోయిందని అర్థం చేసుకుంటుంది. బట్ ఇన్ సి లాంగ్వేజ్ మనం సెమికాలన్ మెన్షన్ చేస్తేనే దానికి అర్థమవుతుంది. ఓకే, and Python relies on indentation. Indentation means white space. Using white space to define the scope, such as the scope of loops, functions, and classes. Okay, so other programming languages often use curly brackets for this purpose. Okay, so let me explain about this. ఓకే, మనం సి లాంగ్వేజ్లో ఏం చేస్తున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ సమ్ లైబ్రరీని ఇంక్లూడ్ చేసిన తర్వాత ఓకే వాయిడ్ మెయిన్ తీసుకుంటాం. వాయిడ్ మెయిన్ ఈజ్ ద ఫంక్షన్. మెయిన్ ఫంక్షన్ ఉంటే తప్ప మనకి దాంట్లో అది రన్ అవ్వదు సి లాంగ్వేజ్లో. సో మెయిన్ ఫంక్షన్లో ఆల్వేస్ మనం ప్రోగ్రామింగ్ అనేది రాస్తాం సి లాంగ్వేజ్లో. సో ఇప్పుడు ఇక్కడ మనం కర్లీ బ్రాకెట్స్ యూజ్ చేసి మనం ఇన్సైడ్ వాయిడ్ మెయిన్ ఆ ఫంక్షన్ లోపట కొంత స్టేట్మెంట్స్ ఉంటాయి, ఇన్స్ట్రక్షన్స్. ఓకే, సమ్ కమాండ్స్ ఆర్ ఇన్స్ట్రక్షన్స్. సో ఈ ఇన్స్ట్రక్షన్స్ కానీ ఈ లైన్స్ ఆఫ్ కోడ్ కమాండ్ కానీ ఈ కర్లీ బ్రాకెట్స్ ఇన్సైడ్ ఆఫ్ దిస్ కర్లీ బ్రాకెట్స్ ఉన్నాయి కదా, నాట్ దీస్ వన్స్, దిస్ థింగ్స్. ఓకే, ఈ కర్లీ బ్రాకెట్స్ లోపల ఉన్నాయంతా కూడా ఈ వాయిడ్ మెయిన్ ఫంక్షన్కి చెందినవి. స్కోప్ అంటే దట్ ఈస్ ద మీనింగ్. ఓకే, ఈ వాయిడ్ మెయిన్ అనే ఫంక్షన్కి సంబంధించిన కోడ్ అంతా కూడా దిస్ టూ కర్లీ బ్రాకెట్స్లో మనం రిప్రజెంట్ చేస్తున్నాం. ఓకే, దీంట్లో అదే పైథాన్లో అయితే మనం ఒకవేళ నేను ఫంక్షన్ తీసుకుంటే మెయిన్ ఫంక్షన్ తీసుకుంటే ఓకే పైథాన్లో ఎలా ఉంటుందంటే ఇండెంటేషన్ ఉంటుంది, అంటే వైట్ స్పేసెస్. నెక్స్ట్ లైన్లో 4 వైట్ స్పేసెస్ వస్తాయి.
ఇక్కడ నుంచి మనకి స్టేట్మెంట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఓకే, సో ఇదంతా కూడా ఈ స్టేట్మెంట్స్ ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఈ మెయిన్ ఫంక్షన్కి సంబంధించిన కోడ్ అని చెప్పి, ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పి పైథాన్ అర్థం చేసుకుంటుంది. ఎప్పుడంటే మనం ఇండెంటేషన్ని ప్రొవైడ్ చేసినప్పుడు. దిస్ ఈజ్ వైట్ స్పేస్. ఓకే, ఇదంతా కూడా వైట్ స్పేస్. ఇక్కడ ఏంటంటే కర్లీ బ్రాకెట్స్. సి లాంగ్వేజ్లో అయితే కర్లీ బ్రాకెట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ వైట్ స్పేసెస్ ఏం చేస్తాడంటే కర్లీ బ్రాకెట్స్ అనేవి యూజ్ చేస్తాడు. ఓకే, సి లాంగ్వేజ్లో. పైథాన్లో మాత్రం ఇండెంటేషన్. ఫస్ట్ ఇండెంటేషన్ ఇక్కడనే 2 టైమ్స్ ఇండెంటేషన్ ఉండదు. అట్ ద స్టార్టింగ్ ఇండెంటేషన్ ఇచ్చేస్తాం. సో ఎవ్రీ కమాండ్, ఎవ్రీ లైన్ కూడా మనకి ఇండెంటేషన్తో స్టార్ట్ అయితే అప్పుడు మనం మెయిన్ అనే ఫంక్షన్కి సంబంధించిన కోడ్ అని చెప్పి పైథాన్కి అర్థమవుతుంది. సో మనం వి విల్ సీ ఇన్ నెక్స్ట్ లెక్చర్స్. ఓకే, ఇండెంటేషన్ ఎలా స్టార్ట్ అవుతుంది అండ్ ఎలా స్కోప్. ఓకే, అవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోస్లో చూడొచ్చు. Now, Python language is being used by almost all tech giant companies like Google, Amazon, Facebook, Insta, Dropbox, Uber, etc. Everything. Nowadays, the popular programming is the Python language only. So, everyone is using Python language. ఓకే, సో మనం ఈ ఛానల్లో కంప్లీట్ చేయాల్సినటువంటి సిలబస్ ఏంటంటే ఇక్కడ ఫుల్ సిలబస్ మనం కవర్ చేస్తున్నటువంటి టాపిక్స్ వచ్చేసి ఫస్ట్ దిస్ ఈజ్ ఇంట్రడక్షన్. సో నెక్స్ట్ వీడియోలో మనం పైథాన్ బేసిక్స్ అండ్ కీవర్డ్స్ ఇన్ పైథాన్, ఇన్పుట్ అవుట్పుట్, ఆపరేటర్స్, డేటా టైప్స్, కంట్రోల్ ఫ్లో, ఫంక్షన్స్, పైథాన్ oops కాన్సెప్ట్, ఓకే, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, పైథాన్ రెగెక్స్, పైథాన్ కలెక్షన్స్, పైథాన్ numpy, pandas, okay, and Python files, Python modules, matplotlib library, machine learning with Python, and deep learning with Python. సో ఈ టాపిక్స్ అనేవి మనవి అప్కమింగ్ లెక్చర్స్ ఆర్ ఈ ఛానల్లో కవర్ చేయాల్సినటువంటి టాపిక్స్. ఓకే, సో మనము ఈ ఛానల్లో మీకు థియరీ ఉంటుంది ప్లస్ ప్రాక్టికల్ కూడా ఉంటుంది. ఓకే, అండ్ ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి మీకు లైన్ బై లైన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, అండ్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఎందుకు తెలుగులో చెప్తున్నాను అంటే దట్ ఈస్ ల్యాక్ ఆఫ్ ఇంగ్లీష్ నాలెడ్జ్. చాలామంది ఇంగ్లీష్లో కొంచెం వీక్ ఉంటారు, బట్ మన లాంగ్వేజ్లో మన తెలుగు పర్సన్స్, ఓన్లీ ఫర్ తెలుగు పీపుల్. ఓకే, సో మనం తెలుగులో చెప్తేనే మనకి ఎక్కువ రోజులు గుర్తుంటుంది. ఓకే, లైక్ ఎ స్టోరీ మనం నేర్చుకున్నాం. పైథాన్ లాంగ్వేజ్ అనేది లైక్ ఎ స్టోరీ. ఓకే, సో లైన్ బై లైన్ నేనైతే లైన్ బై లైన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ ఛానల్లో. సో ఒకసారి వింటే చాలు, లిజన్ వన్ టైం. ఓకే, యూ కెన్ లిజన్ వన్ టైం అండ్ ప్రాక్టీస్. ఓకే, అండ్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. సో మనకి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ ఎవరైనా చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు ఎవ్రీ అప్డేట్ అనేది ఎప్పుడైతే నేను వీడియో అప్లోడ్ చేస్తానో సో అప్పుడు మీకు అప్డేట్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పైథాన్ ఇంట్రడక్షన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ we will meet in the next class. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం మీట్ అవుతాం. సో bye bye and thank you.